నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరోనా టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన గద్వాల జిల్లా శ్రీనివాస థియేటర్లో వకీల్ సాబ్కు అంతరాయం కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జీపును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం యువకుడు మృతి నిర్మల్ జిల్లాలో పోలీసుల కాటన్ సెర్చ్ 47 ద్విచక్ర వాహనాలు ఒక ఆటో ఒక కారు స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోవిడ్ టీకా తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. మంత్రితో పాటు ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా రెండవ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమైందని అన్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. నమ్మకం పేద ప్రజలలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ మాదిరిగా కార్పొరేట్ వైద్యం ఇక్కడ అందుతుందనే భరోసా కలిగించినందుకు మరి అనేక రకాలుగా డయాలసిస్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసుకున్నాం. క్యాన్సర్ పేషెంట్స్ ఫ్రీ మెచ్యూర్డ్ మన ఎస్ఎన్సియు ఎంసీహెచ్ బ్లాక్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. మరి కొత్తగా ఇందులోనే 600 బెడ్స్ 600 బెడ్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఉన్నదంతా కూడా టోటల్గా గేట్ దగ్గర పాత గేట్ దగ్గర నుంచి ఈ ప్లేస్ మొత్తం టోటల్గా ఎల్ షేప్లో ఒక ఎమర్జెన్సీ బ్లాక్, గ్రాడ్యువాలిటీ, 12 ఆపరేషన్ థియేటర్స్, ఓపీ బ్లాక్స్, అదేవిధంగా మెకనైజ్డ్ ల్యాండ్రీ, ఎస్టీపీ, డయాగ్నోస్టిక్ బ్లాక్. ముఖ్యంగా ప్రతి జబ్బుకు డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండదు కనుక అంతా ఒకే దగ్గర ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఒకటే దగ్గర ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకంగా ఉంటుందో అపోలో, యశోద, హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎట్లుంటాయో ఆ మాదిరిగా డయాగ్నోస్ సెంటరు, వాకింగ్, అన్ని లిఫ్ట్స్, మోడర్న్ లిఫ్ట్స్, అవన్నీ దానితో దాదాపు ఈ ప్రిమిసెస్లోనే 100 కోట్లతో ప్రపోజల్ తయారు చేసినాం. తొందరలోనే ఈ 100 కోట్ల రూపాయలతో దీన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఒక మెరుగైన వైద్యం అందించి పేదలకు సేవ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి తపన. ఖచ్చితంగా కూడా అతి తొందరలోనే ఇది కూడా చేసుకుంటాం. ఇప్పటికే ఈ హాస్పిటల్లో 80-90 డెలివరీస్ అయ్యేది, ఇలా 2000 పైగా డెలివరీస్ కావడం, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా చేసుకున్నాం. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇంకా దాన్ని మోడర్నైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ హంగామా నడుస్తుంది. ఎక్కడ చూసినా వకీల్ సాబ్ సినిమా గురించే చర్చ. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్ కావడంతో ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. తమ హీరోని వెండితెరపై చూసి ఉద్వేగానికి గురవుతున్నారు. వకీల్ సాబ్ సినిమా చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ తమను తాము మైమర్చిపోయి ఆనందంతో ఊగిపోతున్నారు. అలాంటి సమయంలో అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది, నానా రచ్చ చేశారు. గద్వాల జిల్లాలోని శ్రీనివాస్ టాకీస్లో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షో వేశారు. కాసేపటి తర్వాత సినిమా ప్రదర్శనలో అంతరాయం ఏర్పడింది. ఎంతకు సినిమా ప్రదర్శన జరపకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్లో కుర్చీలు విరగొట్టారు. టాకీస్ ముందు కూర్చొని ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన జీపును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్వేషణ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాహుల్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఇద్దరు యువకులు సిద్దిపేట జిల్లా అక్కినపల్లి మండలం తెలుగుపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బట్టి గల్లీలో ఏఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 47 బైకులు, ఒక ఆటో, కారును స్వాధీనం చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. जिसमें अभी तक टोटल 98 व्हीकल्स हमारे पास है और आज के टोटल 48 व्हीकल्स मतलब अराउंड 150 व्हीकल्स हमारे पास कस्टडी में है। हम आपको भैंसा के लोगों को हम परेशान नहीं करना चाहते, लेकिन जो डॉक्यूमेंट्स है वो प्रॉपरली होने चाहिए। एक डिसिप्लिन का इन्वायरमेंट यहाँ पे होना चाहिए। ये हमारा पुलिस का भैंसा पुलिस का एक हेतु है। उसके अंदर इसके आगे जो भी व्हीकल सीज कर रहे आप लोगों से हम बस 4 ही चीज़ें पूछेंगे। उसमें एक रहेगा आरसी आपके पास ऑथेंटिक होना चाहिए, ओरिजिनल आरसी होना चाहिए। आपका वो क्रॉस चेक किया जाएगा आपके चेसिस नंबर के साथ। सेकंड, ड्राइविंग लाइसेंस, आपके पास ड्राइविंग लाइसेंस होना चाहिए। थर्ड, किसी भी तरह का ओल्ड चालान पेंडिंग नहीं होना चाहिए। जो भी ओल्ड चालान है आप वो प्रॉपर्ली पेमेंट करना है, मी सेवा में पेमेंट करना है। उसके बाद में वो रिसीट आप अपने पुलिस के पास लेके आइए, हम उस तरफ से व्हीकल छोड़ देंगे। और चौथा, सबसे इम्पोर्टेंट, नंबर प्लेट। हर व्हीकल को नंबर प्लेट होना चाहिए। इसके आगे यहाँ पे प्रपोजल है कि 400 कैमरास का सीसीटीवी प्रपोजल है। उसके अंदर हर कैमरा में प्रॉपरली व्हीकल मॉनिटरिंग किया जाएगा, नंबर प्लेट देखा जाएगा, एक कमांड एंड कंट्रोल सेंटर रहेगा, उससे प्रॉपरली ट्रैक किया जाएगा कि कौन सा व्हीकल कहाँ पे जा रहा है, ताकि हम प्रॉपरली ट्रबल मॉन्गर्स को पकड़ सकें। तो इसमें ये 4 चीज़ें आपको चेक कर देंगे डेली सुबह 11 से। ఇక బీజేపీ కేంద్ర మాజీ మంత్రి టైగర్ నరేంద్ర 7వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ హిందుత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆలే నరేంద్ర అని అన్నారు. పార్లమెంటు సభ్యులుగా మెదక్ నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని అన్నారు. నరేంద్ర గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, హిందుత్వము అంటేనే నరేంద్ర గారు హైదరాబాద్లో ఏదైనా కార్యక్రమం కావాలని అనుకుంటే టైగర్ నరేంద్ర గారు వస్తున్నారంటే భయపడే పరిస్థితిలో, అప్పుడు హిందూ వ్యతిరేకులందరూ భయపడే పరిస్థితిలో ఉండే. తెలంగాణ ఎమర్జెన్సీ టైంలో పనిచేసినటువంటి నరేంద్ర గారు జైలు పాలయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసము కష్టపడి టైగర్ నరేంద్ర అనే పేరును తీసుకొచ్చుకొని హైదరాబాదులో హిందూ వ్యతిరేకులకు ఒక సింహస్వప్నంలాగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర గారు. వాజ్పేయి గారి సమయంలో ఎంపీగా గెలిచారు. మళ్ళీ తర్వాత 2004లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి వర్యులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంత పనిచేసినా అక్కడున్న పరిస్థితి బాలేదు కాబట్టి, టీఆర్ఎస్లో బాలేదు కాబట్టి తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి, తిరిగి భారతీయ జనతా పార్టీకి తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన 2 కొడుకులను కూడా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగించి ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడే మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు బద్దం బాలరెడ్డి గారు టైగర్ నరేంద్ర గారు అంటేనే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఒక వణుకు హిందూ వ్యతిరేకులకు ఉండేది. అలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా అయ్యారు. ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శాంత కొండారెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సదస్సుకు ముఖ్య అతిథిగా దోమ ఎస్ఐ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో దశలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జీవో నెంబర్ 68, 69 గురించి ప్రజలకు వివరిస్తూ సభలు, సమావేశాలు, పండుగలకు అనుమతి లేదని గ్రామ ప్రజలకు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ శాంతా కొండారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా బయటికి వస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు. కరోనా వ్యాక్సిన్ పై అపోహలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మొగలయ్య, ఉప సర్పంచ్ శిరీష హనుమంతు, పెద్దలు రాములు గౌడ్, మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దుకాణదారులు కూడా సర్పంచ్ గారు ఈ దుకాణదారులను కూడా కొనని పోయినప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి రౌండ్స్ చేపియండి. ఎక్కడెక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటాయో కేసులు రిజిస్టర్ అవుతాయి కాబట్టి కేసులు రిజిస్టర్ కాకుండా తర్వాత ఈ కరోనాను మీ ఊరికి రాకుండా ఇప్పటికైతే రాలేదు. ఏం సర్పంచ్ ప్రస్తుతం అనేది లేవు. భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక ముందు కూడా మీ ఊరికి కరోనా రాకూడదని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈ చెప్పినటువంటి సమయం ఇచ్చినట్టు మీ సర్పంచ్కి, మీ వార్డు మెంబర్లకు, మీ అందరికీ మీరు కూడా ఒక 100 మందిని ఎడ్యుకేట్ చేయండి దయచేసి. మీకు వచ్చినటువంటి దగ్గర 50-100 మంది 60 మంది వచ్చారు. మీరు కూడా ఒక 100 మందిని ఎడ్యుకేట్ చేయండి, మీ పక్కన ఎడ్యుకేట్ చేయండి. అయ్యా దూరం నుండి ఈ దుకాణదారులు కూడా సర్పంచ్ గారు ఈ దుకాణదారులను కూడా కొనని పోయినప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి రౌండ్స్ చేపియండి. ఎక్కడెక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటాయో కేసులు రిజిస్టర్ అవుతాయి కాబట్టి కేసులు రిజిస్టర్ కాకుండా తర్వాత ఈ కరోనాను మీ ఊరికి రాకుండా ఇప్పటికైతే రాలేదు. ఏం సర్పంచ్ ప్రస్తుతం అనేది లేవు. భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక ముందు కూడా మీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ సంకల్పం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఆమె తలపెట్టిన సంకల్ప సభ జరగనుంది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా నకరికల్ మీదుగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ షర్మిలకి ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. హైదరాబాద్ మహానగర జలమండలి మేనేజర్గా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన నిరుపేద చేనేత యువకుడు రావిరాల ఈశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు. మంత్రి కేటీఆర్ జలమండలి బోర్డు మేనేజర్ రావిరాల ఈశ్వర్ కుమార్ను అభినందించారు. మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.
రహమత్ నగర్లో అక్రమ కట్టడాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాజీవ్ గాంధీ నగర్లో కొందరు వ్యక్తులను స్థలం ఖాళీగా కనిపిస్తే అంతే దానిపై నిర్మాణాలు చేయడం మొదలుపెట్టేశారు. స్థానిక ప్రజలు రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు ఇవ్వడంతో అక్రమ నిర్మాణాలు తహసీల్దార్ ఆదేశాల మేరకు కూల్చేశారు. బోర్డు పెట్టినా కూడా నిర్మాణాలు ఆపడం లేదని స్థానికులు తెలిపారు. బీసీలంతా ఒక తాటిపై నిలిచి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నియోజకవర్గం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దవూరి బ్రహ్మయ్య కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరు కూడా తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు పూర్తి స్థాయిలో మంజూరు కాలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దవూరి బ్రహ్మయ్య అన్నారు. సబ్సిడీ రుణాలు 1,75,000 మంది ఉంటే కేవలం 1,25,000 మందికే అందాయని అన్నారు. నోముల భగత్కు ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో అసెంబ్లీ సీటు కేటాయించినందుకు ప్రతి ఒక్క బీసీలు ఇలా అందరు ముందుకొచ్చి బీసీ భగత్కు బీసీల మద్దతు కూడగట్టుకుంటున్న బీసీ భగత్ అధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే రాబోయే రోజులలో నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అధిక ప్రాధాన్యత మేము కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. దాంతోపాటు ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలోనే రజకులకు, న్యాయ బ్రాహ్మణులకు ఈ 250 యూనిట్ల కరెంట్ ఇచ్చిండు. దాని కూడా మేము కేసీఆర్కి రుణపడి ఉంటాము. దాంతోపాటు ఈ గోబీ పోస్ట్ కూడా వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ రజకులకు, న్యాయ బ్రాహ్మణులకు, అన్ని కులాల వారికి అన్ని ఈ రుణాలతో పాటు ఏదున్నా చేస్తే మేము కేసీఆర్కు అందరూ అన్ని కుల సంఘాలు మద్దతు కూడగడతారని కూడా మేము మనవి చేస్తున్నాము. జై బీసీ, జై జై బీసీ. ప్రైవేట్ టీచర్లకు 2,000 రూపాయల ఆర్థిక సాయము, 25 కేజీల బియ్యం ఇచ్చినందుకు. రహమత్ నగర్ డివిజన్ ప్రతిభానగర్లో 45 సంవత్సరాలు ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్వేతారెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవిడ్ గురించి వ్యాక్సిన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది బస్సు దవాఖానలో. మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, మరి స్థానిక టీఆర్ఎస్ లీడర్లు, నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి ఏరియాలో కూడా పెట్టమని చెప్పాను. ఇప్పుడు అబీ ఫాతిమా రోడ్ కావాలన్నారు, కార్మిక నగర్ రోడ్ కావాలన్నారు, సంజయ్ నగర్ రోడ్ కావాలన్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా సెంటర్లు అడుగుతున్నారు. దానికి కలెక్టర్ గారు ఇమీడియట్లీ ఎన్ని సెంటర్లు ఉన్నా తీసుకోమని చెప్పారు నిన్న. అందుకని వీళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఇక్కడంతా పేదవారు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. కానీ పేదవారికి ఏంటంటే ఈ వ్యాక్సిన్ కానీ ఇట్లాంటివి కానీ మేము డోర్ టు డోర్ వెళ్ళాలి, అందరూ కూడా వచ్చి చేయించుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు. సెంటర్లు ఎక్కువ ఓపెన్ చేస్తాం. ఒక 1 వీక్ 10 days అట్లా టార్గెట్ పెట్టుకుని మ్యాక్సిమం చేద్దాం. ప్రతి మాది 1-2 సెంటర్లు పర్మనెంట్గా పెడదాం, 1-2 నెలలు అని అనుకుంటాం. ఈ విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు, ప్రజలకు దగ్గరగా చేరువలో ఉండేటట్టు ఈ వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. ఏ కార్యక్రమాలు సరే మరి ముఖ్యంగా రహమత్ నగర్లో ప్రజలకు సంబంధించింది
సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విషయాల్లో మరి రహమత్ నగర్ ముందుంటడం జరుగుతుంది. మరి అట్లాగే ఈ వ్యాక్సిన్ చాలామందికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన. గద్వాల జిల్లా శ్రీనివాస థియేటర్లో వకీల్ సాబ్కు అంతరాయం, కట్టలు తెంచుకున్న అభిమానుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, జీపును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, యువకుడు మృతి. నిర్మల్ జిల్లాలో పోలీసుల కాటన్ సెర్చ్, 47 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కార్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైత. నమస్కారం.